హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి. దీని గురించి మాట్లాడుకునే ముందు సాయంత్రం జరిగిన మ్యాచ్ ఎంఐ వర్సెస్ డీసీ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఎంఐ అద్భుతమైన నాక్ ఆడాడు. తర్వాత వచ్చిన సూర్యాబాయ్, తను కూడా స్వీప్ షాట్ అని చాలా బాగా ఆడాడు. 40 రన్స్ కొట్టి తర్వాత తిలక్ వర్మ అండ్ సూర్యబాయి పార్ట్నర్షిప్ చాలా బాగుంది. తిలక్ వర్మ 59 స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు. లమన్దీప్ లాస్ట్లో అద్భుతమైన స్ట్రైక్ రేట్తో అండ్ 2 6లు 3 4లు కొట్టి అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఢిల్లీ బ్యాటింగ్కి దిగింది. ఫస్ట్ ఓపెనర్స్గా ఫాఫ్ అండ్ సర్ఫరాజర్ వచ్చేవారు. ఇప్పుడేమో ఫస్ట్ బాల్కి దీపక్ చహర్ ఫ్రాజర్ని అవుట్ చేశాడు. అండ్ తర్వాత తరుణ్ నాయర్ వచ్చి చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ బూమ్రా క్లాస్ బౌలర్ అయిన బూమ్రాకి 18 రన్స్ కొట్టి ఒక్క ఓవర్లో అద్భుతమైన నాక్ ఆడాడు. అండ్ 22 బాల్స్కి 50 చేసి అండ్ 40 బాల్స్కి 89 రన్స్ చేశాడు. తర్వాత శాంట్నర్ తన వికెట్ని తీసుకున్నాడు. తను వెళ్ళిపోయాక, తను అవుట్ అయిపోయాక మిగతా వికెట్లన్నీ వరుసగా పడిపోయాయి. ఇదంతా మాట్లాడుకున్న తర్వాత డీసీ 12 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఎంఐ 12 రన్స్ తేడాతో గెలిచింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ టాస్ విన్ అయ్యారు. అండ్ రజాత్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్కి వచ్చిన ఆర్ఆర్ సంజు శాంసన్ మరియు జైస్వాల్ వచ్చారు. తర్వాత వాళ్ళ పార్ట్నర్షిప్లో జైస్వాల్ 70+ చేశాడు జైస్వాల్. అండ్ తన వికెట్ తర్వాత వరుసగా అన్ని వికెట్లు పడిపోయాయి. అండ్ 173 రన్స్ స్కోర్ చేసి టార్గెట్ 174కి చేశారు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ ప్లేయర్స్ ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. ఫిలిప్ సాల్ట్ చాలా అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 4లు 6లు అని తేడా లేకుండా చాలా బాగా నాక్ ఆడాడు. అండ్ అది చూస్తున్న విరాట్ కోహ్లీ, ఎంతైనా నువ్వు ఆడపోయా నేను చూసుకుంటా తర్వాత అని చాలా కామ్గా ఉన్నాడు. తను వెళ్ళిపోయాక విరాట్ 60+ చేశాడు. అండ్ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ 40+ చేశాడు. అండ్ ఇది ఆర్సీబీ 175 కొట్టి నిన్న ఈరోజు మ్యాచ్లో గెలిచిపోయారు. అండ్ రేపు జరిగే మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే. ఇందులో గురు శిష్యులు తలపడబోతున్నారు. అండ్ ఇద్దరికి చాలా మంచి రన్స్ లేవు ఈ సీజన్లో. అండ్ సిఎస్కే వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ అండ్ షేర్ కమెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే ఈ లైక్ మిగతా వాళ్ళకి వీడియోను పంపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.